హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు జరిగిన కథ. జననిని పెళ్లి చేసుకొని ఒకవైపు కోపం చూపిస్తూ మరోవైపు ప్రేమ చూపిస్తూ ఉంటాడు విక్రమ్. ఎవరి నుండి అయితే దూరం చేశాడో ఆ ఊరికే వస్తాడు విక్రమ్ జననితో కలిసి. హారిక ప్లాన్ చేసి విక్రమ్ ఇంట్లోకి వస్తుంది. ఒకరోజు ట్యాక్సీ వాడు జననితో మిస్బిహేవ్ చేస్తే అరుణ్ కాపాడగానే జరిగింది మొత్తం చెప్పి ఏడుస్తుంది జనని. అప్పటి నుండి విక్రమ్కి తెలియకుండా ఆమెకి ధైర్యం చెప్తూ ఉంటాడు అరుణ్. క్రమేపీ తన తప్పు తెలుసుకొని జననితో సంతోషంగా ఉండటానికి ఫస్ట్ యానివర్సరీ ప్లాన్ చేస్తాడు విక్రమ్. బట్ ఆ రోజు హారిక ప్రాబ్లంలో ఉన్నానని కాల్ చేసి విక్రమ్కి డ్రగ్ ఇచ్చేస్తుంది బలవంతంగా. ఆమె నుండి తప్పించుకొని జనని బాధపడుతుందని తెలుస్తున్నా కూడా బలవంతంగా తన సొంతం చేసుకుంటాడు విక్రమ్. ఆ చర్యతో పూర్తిగా జనని మనసు విరిగిపోవడంతో ఎవరికీ చెప్పకుండానే బయటకు రావడంతో అరుణ్ పెట్టిన స్పై మనిషి వల్ల అతని దగ్గరికి చేరుకుంటుంది. ఫైనల్గా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని తన పెళ్లితో లాక్ చేస్తాడు అరుణ్. కానీ విక్రమ్ ఎప్పుడైతే ఆమెని కనిపెడుతూ రోడ్డుపై మళ్ళీ కనిపించాడో ఇక అక్కడ ఉండలేక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని లెటర్ రాసిపెట్టి బయటకు వచ్చేస్తుంది జనని. అప్పుడే ఆమెని విక్రమ్ చూసేసి జనని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాడు రోడ్డుపై. కానీ జనని మాత్రం నాకు చేసే ఒక హెల్ప్, నన్ను వదిలే మిస్టర్ విక్రమ్ అని అతని చేతులు కట్టేసి విక్రమ్ చూస్తుండగానే మాయమైపోయి తన గమ్యానికి పైన మొదలుపెట్టింది. ఆమె రూపం కనుమరుగవుతుంటే కళ్ళు తిరిగి పడిపోయాడు విక్రమ్ ఆ క్షణం. ఇప్పటి వరకు జరిగిన కథ బ్రీఫ్గా చెప్పేశాను. ఇక ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. స్టోరీలోకి వెళ్దాం రండి. దరిచేరవ చలి పార్ట్ 39. ప్రస్తుతం పచ్చటి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతోంది ఆ అమ్మాయి. సూర్యుడు లేలేత కిరణాలు ఒకవైపు, మంచు పరదా కప్పుకున్న పచ్చదనం మరొక వైపు. చల్లటి పిల్లగాలి తనువును తాకుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది జనని. పిల్లోపై విశాలంగా పరుచుకున్న నల్లటి కురుల్ని ముడివేసి నెమ్మదిగా చిన్న మంచంపై నుండి లేచి తన పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. చిన్న పెంకుటిల్లు. ఇంటి వెనుక పెరట్లోకి వెళితే ప్రకృతి అందాలన్నీ కనిపిస్తూ మనసుని ఆహ్లాదపరుస్తూ ఆమెకి ప్రశాంతతని ఇస్తున్నాయి. సరిగ్గా 9 గంటలకి తన పనులు పూర్తి చేసుకుని ఆకలి లేకపోయినా తప్పక తిని నెమ్మదిగా నడక బాట పడుతుంది. నడిచేసరికి ఆయాసం రావడంతో చైర్లో చతికిల పడుతూ నుదుటిన పట్టిన చెమటని తుడుచుకుంటుంది జనని. బండి పంపిస్తాను కదా తల్లి, ఎందుకింత శ్రమ పడటం? ఆమె చిరునవ్వుతో కప్ తీసుకుంటూ, శ్రమ కూడా బాగుంది తాతయ్య, నా లైఫ్ ఇదేనని పదే పదే గుర్తు చేస్తోంది. ఈ తాతయ్య ఎవరంటే బస్ ప్రయాణంలో ఆయాసం వస్తే ఇన్హేలర్ ఇచ్చి రక్షిస్తుంది కదా, ఆయనే జననికి ఆశ్రయం కల్పించారన్నమాట. ఆమె నవ్వుతోంది కానీ జీవం లేదు, మాట్లాడుతోంది కానీ ఎంతో విరక్తిగా. కొత్త మెడిసిన్ రెడీ చేస్తున్నారా అంది. ఇది వర్షాకాలం కదా, పిల్లలకి కొత్త జబ్బులు రాకుండా మనం ముందే సిద్ధం చేసుకోవాలి తల్లి. వాళ్ళు మాటలలో ఉండగానే ఒక 30 మంది పిల్లలు రావటంతో క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది జనని. కాలేజ్లో ఆమె సరిగా చదివిందే లేదు, కానీ ఇక్కడ పిల్లల్ని చూసి ఆమెకి ముచ్చటేస్తుంటే పెదవులపై నవ్వుతో పాటు ఏకకాలంలో కంట్లో నీటి చుక్క కూడా బయటకు దూకుతుంది గుండె బరువుతో.
జున్ను, స్టడీని నెగ్లెక్ట్ చేయకే. నీకంటూ గుర్తింపు తెచ్చిపెట్టేది చదువు మాత్రమే. విక్రమ్ అన్న మాట గుర్తొచ్చింది. ఏం కాదు బావా, ఈ విక్రమ్ వైఫ్ అనే గుర్తింపే నాకు అసలైన ఆస్తి. టీచర్, చదువు చెప్పండి, ఆలోచనలో ఉన్నామని కదుపుతూ అంటాడు ఒక చిన్న కుర్రాడు. ఆమె ఆలోచనలో ఉన్న అతనిని బలవంతంగా పక్కకు నెట్టి క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది జనని. పుస్తకాలంటే ఏంటో తెలియని ట్రైబల్ ఏరియా అది. అలాంటి ప్రదేశంలో జనని అక్కడ మనుషులకి దేవతలా కనిపించింది. తనకి వచ్చిన చదువుని పిల్లలకి పంచుతూ టీచర్ అమ్మగా మారితే తమకి తెలియని పుస్తకాలు తమ పిల్లలు చదువుతున్నారని, దానికి కారణమైన జననిని గాజు బొమ్మలా చూసుకుంటున్నారు అక్కడి మనుషులు. పిల్లలు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, బ్లాక్ బోర్డ్స్, బుక్స్ ఆయుర్వేద డాక్టర్ అయిన కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేస్తారు. తాతయ్య పేరు కృష్ణమూర్తి గారు అన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, లెక్కల సబ్జెక్ట్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ తన రోజుల్ని ఆ పిల్లలతో గడుపుతుంటే, టీచర్, ఈరోజు లంచ్ మా మమ్మీ తెస్తానంది. వాడికి వచ్చిన 2 ఇంగ్లీష్ పదాలకి గర్వంగా చూస్తూ చెప్పాడు జనని వైపు. రాయడం రావాలరా నీకు? ఓ, రాయడం కూడా వచ్చింది టీచర్. మా మమ్మీ ఏడ్చేసింది నేను రాస్తుంటే. మీరు బాగా చదువుకోవాలని వాళ్ళకి మెటికలు విరుస్తూ బ్యాక్ పెయిన్ అనిపిస్తుంటే ఈరోజు క్లాస్లో చెప్పినవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా అంది. అందరూ కోరస్గా ఒకే టీచర్ అని చెప్పి పరుగున ఇళ్ళకి వెళ్ళిపోతే, తాతయ్య, నేను కూడా వెళ్తున్నాను అంది. ఉండు తల్లి, వస్తున్నాను అని ఒక ప్యాకెట్ ఆమె చేతికిస్తూ, మందులు అయిపోయి ఉంటాయి కదా, ఇవి రోజు నైట్ వేసుకో అని ఆమె తల నిమురుతూ చెప్పారు ఆయన. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నిద్ర రావట్లేదు తాతయ్య. గుండెల్లో భారం తగ్గితే కంటిపై కునుకు పడుతుంది తల్లి. ఆమెలో అదే నవ్వు. వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె నడక ప్రారంభించడంతో, మీరెందుకు వస్తున్నారు అని పెద్ద ఆయన్ని ఉద్దేశించి అడుగుతుంది. తోడుగా వస్తాను. ఎందుకు నేనంటే ఇంత ఇష్టం మీకు? నా ప్రాణం కాపాడేశావుగా, అందుకే. మాటలలో ఉండగానే తన ఇల్లు రావడంతో అప్పటికే జనని గురించి ఎదురు చూస్తుంది లక్ష్మి. కృష్ణమూర్తి గారు వెళ్ళిపోవడంతో, ఎప్పుడొచ్చావు లక్ష్మి అని కాలు కడుక్కుంటూ ప్రశ్నించింది. లక్ష్మి నా పేరు, నువ్వనేది నోరు తిరగట్లేదు నాకు. నానొచ్చి శానాసేపు అయినా టీచర్ అమ్మా. ఇందా బువ్వ పట్టుకొచ్చాను, చల్లగా అవ్వకముందే కడుపులో వేసేసుకో అంది. కాసేపు ఆగి తింటాను లక్ష్మి, నడుం నొప్పిగా ఉంది. అట్టా నొప్పిని తట్టుకోకూడదు తల్లి. ఇట్టా పడుకో, తైలం రాసి ఏడిగా కాపడం పెడతాను, నొప్పి అట్టా వదిలిపోతుంది నిన్ను అంది. చిన్న పట్టి మంచం మీద వాల్చి ఆమెని సైడ్కి తిప్పి జాగ్రత్తగా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది లక్ష్మి. ఈమె కృష్ణమూర్తి గారి ఇంట్లో పనిచేస్తూ జననికి బాగా చేరువ అయ్యింది. కాసేపటికి జననికి నొప్పి తగ్గడంతో ప్లేట్లో రోటీ పెట్టి ఇచ్చింది లక్ష్మి. ఎట్టా ఉన్నది టీచర్ అమ్మ నా వంట? చాలా బాగా కుక్ చేసావు. మీ దయ వల్ల మా చంటోడు నన్ను మమ్మీ అని పిలుస్తున్నాడు. వాళ్ళయ్య మాత్రం భలే మురిసిపోతున్నాడు తెలుసా టీచర్ అమ్మ అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. ఆమెది అదే చిరునవ్వే సమాధానం. బిళ్ళలు వేసుకోవాలా? లేదు, రాత్రికే ఇచ్చారు. బువ్వ తిన్నావుగా, కాసేపు కునుకు తీయి, ఇంటిని నేను చూసుకుంటాను అని ఆమె పాదాల్ని తన వడిలో పెట్టుకుని చిన్నగా ప్రెషర్ ఇవ్వడం మొదలుపెట్టింది. థ్యాంక్స్ లక్ష్మి. అట్టా చెప్పకు టీచర్ అమ్మ, ప్రశాంతంగా పడుకో అని ఆమె నిద్రపోయే వరకు పాదాలు నొక్కి తరువాత మిగిలిన ఇంటి పనులు పూర్తి చేసింది.
ఈవినింగ్ అయ్యేసరికి వేడివేడి అల్లం టీ ఇచ్చి స్నాక్స్ కింద కాల్చిన మొక్కజొన్న కంకికి ఉప్పు కారం నిమ్మరసం యాడ్ చేసి ఇచ్చింది లక్ష్మి. దానిని చూడటంతోనే ఆమె నోట్లో నీళ్ళూరటంతో, లక్ష్మి ఇంకొక కంకి కావాలి నాకు అని పుల్లదనాన్ని ఆస్వాదిస్తూ చెప్పింది జనని. నువ్వు పెరట్లో కాసేపు నడుస్తూ ఉండు టీచరమ్మ, ఇక్కడ పొగ పట్టుద్ది మరొక కంకి కాల్చుతూ చెప్పింది. రెండింటిని తినేసి పెరట్లో చిన్నగా నడుస్తుంటే, అయ్యో రేమన్నారమ్మా, బాగానే ఉందంటనా నీకు అని అడిగింది. బేబీ బాగానే ఉందంట లక్ష్మి అని తన కుడి చేతిని కడుపుపై నిమురుతూ అంటుంది చిరునవ్వుతో. కడుపులో బిడ్డ బాగానే ఉన్నా నువ్వు చాలా దిగులుగా ఉండవు టీచరమ్మ. అట్టా ఉంటే పుట్టేవాడు కూడా అట్టానే దిగులుగా ఉంటాడు. నాలా ఉండడులే లక్ష్మి. టీచరమ్మ, నానెప్పుడూ నిన్నేటి అడగలేదు. నా తాయి గుర్తొచ్చి, కానీ ఇప్పుడు కూసింత సనువుతో అడుగుతున్నాను. నీకు మీ సార్కి గొడవలు జరిగాయా? ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు ఈడ? జనని మౌనంగా ఉండటంతో, ఈ లక్ష్మి మీద నమ్మకం ఉంటే నువ్విట్టా ఎందుకున్నావో నీ మనసులో బాధ ఏటో నాతో చెప్పుకో టీచరమ్మ అని లాలనగా అంటుంది. గుండెల్లో బరువుకో లేక లక్ష్మి మంచితనానికో జనని జీవితంలో ఏం జరిగిందో చెప్పి ఫేస్ని చేతుల్లో దాచుకుంటుంది ఏడుస్తూ. జనని బాధకి ఆమెని గుండెల్లో దాచుకుంటూ, మంచోళ్ళకి ఆ దేవత ఎప్పుడూ అన్యాయం చెయ్యదు టీచరమ్మ. ఇంతలా ఏడిస్తే బిడ్డకి మంచిది కాదు అని పక్కనున్న వాటర్ పట్టిస్తుంది ఆమె. వెక్కిళ్ళు రావడం వల్ల కడుపు పట్టేసినట్టు అనిపిస్తుంటే కాసేపు పడుకుంటాను, నువ్వు మీ ఇంటికి వెళ్ళని నీరసంగా బెడ్పై వాలుతుంది. ఏటైనా తినాలనుందా నీకు? రాత్రికి చేసి తెస్తాను. మీరేం వండుకుంటే అది చాలు, ప్రత్యేకంగా నా కోసం ఏం చేయకు. సరే టీచరమ్మ, నాను పోయి వస్తాను. లక్ష్మి వెళ్ళిపోవడంతో చుట్టూ ముడుతున్న బంధాలు, వేధిస్తున్న జ్ఞాపకాలకి కన్నీటి మందును రాసుకుని ఎప్పటికో నిద్రమ్మ ఒడిలోకి జారుకుంటుంది జనని. అయ్యోరు టీచరమ్మ బాధని ఎటువంటి మందు లేదా జరిగింది మొత్తం చెప్పి దిగులుగా మారిపోతుంది లక్ష్మి. శరీరానికి గాయం చేస్తే ఎవరైనా మందు వేయచ్చు, కానీ మనసుకి ఎవరైతే గాయం చేస్తారో వాళ్ళే మందు రాయాలి తల్లి. మీకంతా తెలుసు కదా, ఏమైనా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి జీవితాన్ని చక్కబెట్టండి అయ్యోరు. తన భర్త మాత్రమే చేయాల్సిన పని లక్ష్మి. వదిలేసినోడు మళ్ళీ వస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి. మన దగ్గర ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పుట్టిన బిడ్డనే కలపాలి వీళ్ళిద్దరిని అని ఇద్దరు భారమైన నిట్టూర్పు వదిలారు. ఆ మర్నాడు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి కృష్ణమూర్తి గారింటికి వెళ్తుంది జనని. తాతయ్య, ఈరోజు బేబీని చెక్ చేస్తానన్నారు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా తల్లి? నిన్న బిగపట్టినట్టు అయ్యింది, భయమేసింది తాతయ్య. మళ్ళీ ఏడ్చావా? నన్ను వదిలి వెళ్ళదా ఏడుపు అని చిరునవ్వుతో చెప్పి చిన్నగా బెడ్పై పడుకుంటుంది జనని. చీర వదిలిచేయి తల్లి. ఆమె పొత్తి కడుపు కిందికి చీరను వదిలిచేయడంతో టెలిస్కోప్ లాంటి పరికరాన్ని తీసుకుని బంపుపై పెడతారు కృష్ణమూర్తి గారు. స్కానింగ్ లేని రోజుల్లో ఇలాంటి పరికరంతోనే బేబీ హార్ట్ బీట్ని అవి చెక్ చేసేవారంట. మా అమ్మ చెప్పిన విషయం ఇది, సో ఇక్కడ వాడేసా అన్నమాట. ఇప్పుడు అన్నీ ఉన్నా అవేంటో ఎలా ఉంటాయో కూడా తెలియని ఏజెన్సీ అది. జాగ్రత్తగా బేబీని అరగంట పాటు చెక్ చేస్తూ, ఇప్పటి నుండి మరింత బలంగా ఉండాలి నువ్వు. నీకు ఇప్పుడు 5వ నెల తల్లి. ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కదలికలు త్వరగా తెలుస్తాయి అని చెప్పారు. సరే తాతయ్య, జాగ్రత్తగా ఉంటాను అని చీర సరి చేసుకుని బయటికి రావడంతో
జననమ్మ, మీకోసం మళ్ళా ఏదో బాక్స్ వచ్చినది. లక్ష్మి భర్త సోమయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బాక్స్ ఏంటో కృష్ణమూర్తి గారికి జననికి మాత్రమే తెలియడంతో ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుల్ని ఆయన చేతిలో పెడుతూ మంత్కి సరిపడా డార్క్ చాక్లెట్స్ని తాను తీసుకుంటుంది జనని. ఇవి నీవమ్మా. ఆమె నుండి చిరునవ్వే సమాధానం రావడంతో, ఈరోజు పిల్లలకి హాలిడే అని చెప్పండి తాతయ్య, నీరసంగా ఉంది, క్లాస్ చెప్పలేను. ఆమె చేతికి ఒక బాటిల్ ఇస్తూ, రాత్రి పాలల్లో కలిపి ఇమ్మని లక్ష్మిని, నీకు నీరసం తగ్గుతుంది, బలంగా కూడా ఉంటావని చెప్పారు. సరే తాతయ్య, ఇంటికి వెళ్తున్నాను. వర్క్ కంప్లీట్ అవడంతో సీట్లో వెనక్కి జారబడతాడు అరుణ్. ఈ 5 నెలల్లో అతను ఎంత నార్మల్గా ఉన్నా మనసులో ఏదో బాధ. హర్షిని బాధ పెడుతున్నాను అని అంతరాత్మ ఘోషిస్తుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాడు. అతనికి వచ్చే ఫోన్ కాల్ డిస్టర్బ్ చేయడంతో ఆరాంగా లిఫ్ట్ చేస్తాడు. జనని ఎలా ఉందంటూ. ఆరోగ్యంగానే ఉంది బాబు. కడుపులో బేబీ బాగుందా మూర్తి గారు? ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చాక్లెట్స్ తీసుకుందా? డబ్బులు నాకు ఇచ్చేసింది బాబు. జాగ్రత్తగా చూసుకోండి మూర్తిగారు. మరేం మాట్లాడాలో తెలియక దిగులుగా చెప్పాడు. తన భర్త గురించి బాధపడుతోందయ్యా, అమ్మాయి గురించి చెప్పచ్చుగా అన్నారు. విక్రమ్ పేరు వినగానే అరుణ్ పిడికిలి బిగించుకోవడంతో జనని జాగ్రత్త మూర్తి గారిని కాల్ కట్ చేస్తాడు. ఆమె వెళ్ళిపోయాక చాలా సఫర్ అయ్యాడు అరుణ్. జనని వెళ్ళిన వారం రోజులకే హర్షితో కలిసి మున్నార్ వెళ్ళాడు. వాళ్ళు ట్రిప్కి ఎక్కడికైతే వెళ్ళారో అక్కడి నుండే ఆమెని వెతకడం మొదలుపెట్టారు. పక్క ఊరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన కృష్ణమూర్తి గారికి జనని ఫోటో చూపించడంతో ఆమెని అనుమానంగా చూస్తూ అరుణ్ని చూస్తారు. ఈమె నాకు తెలుసు, మీరెవరు? అరుణ్ జరిగింది మొత్తం చెప్పడంతో జననిపై జాలి ప్రేమ కలిగి నెమ్మదిగా ఆమెకి మచ్చికవుతారు. ఆమెకే తెలియకుండా అరుణ్తో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు జనని గురించి తెలియజేస్తూ ఉంటున్నారు. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయిన ఆమె నాడి చూసి ప్రెగ్నెంట్ అని తెలియడంతో అప్పటి నుండి మూర్తి గారితో పొడిపొడిగా ఉంటున్నది కాస్త తాతయ్య అని పిలవడం మొదలుపెట్టింది. ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అని తెలిసాక ఒక కంటి నుండి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే మరో కంటి నుండి బాధతో కన్నీళ్ళు వస్తాయి అరుణ్కి. భర్త బాధను తెలుసుకొని హర్షి సముదాయిస్తుంటే డెవిల్ని చూడాలనుందే అని బాధతో చెప్పాడు. తను ఇప్పుడే నార్మల్ అవుతోందిరా, కొన్ని రోజులు వదిలే అని వెన్ను నిమురుతూ అంటుంది హర్షిత. ఈ టైంలో ఎన్నో ఇష్టాలు ఉంటాయి కదా హర్షి. యాజ్ ఏ డాక్టర్గా ఆమె గైనిక్ కాకపోయినా ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియడంతో చాక్లెట్స్ పంపు అరుణ్, అవంటే జననికి చాలా ఇష్టం కదా అంది. వెంటనే పంపిస్తానని చాక్లెట్ షాప్కి స్టార్ట్ అవుతాడు. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.